హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇక్కడైతే ఇంకా వీడియో అయితే చాలా రోజులు అయిపోయిందండి, 10 రోజుల పైన వీడియో పెట్టేసి. సో ఈ రోజు ఇంకా 3 రోజులు వీడియో అనమాట. ఈ వీడియో వచ్చేసి ఇంకా రోజు కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ రోజు అయితే ఇంకా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అయితే వీడియో చూడండి, ఫుల్గా చూడండి ప్లీజ్. మనకైతే ఇంకే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి. సో కొంచెం వాచ్ అవర్స్ కొంచెం దగ్గరలో ఉందన్నమాట. మీరు కొంచెం ఫుల్గా చూస్తే మనకు కూడా అది కంప్లీట్ అయిపోద్ది. సో ఫస్ట్ టైం అయితే ప్లీజ్ చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంకా ఇక్కడైతే 3 రోజులు వీడియో అని చెప్పాను కదా, ఏ వీడియో ఏంటంటే సో 3 రోజుల నుంచి అయితే ఇల్లు క్లీనింగ్లో పెట్టుకున్నాను అనమాట. ఈరోజు కుదిరినప్పుడల్లా ఒక రోజు నాకైతే 3 రోజులు పట్టింది. ఫైనల్లీ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. అందుకనేసి మీకు కూడా షేర్ చేద్దామనేసి కొంచెం అయితే మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అయితే ఇంకా మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు కొంచెం ఫుల్గా చూడండి. సో ఫైనల్ ఎక్కడైతే వేసుకున్న బట్టలన్నీ సపరేట్ చేశాను. సో మంచి బట్టలు అయితే సెల్ఫ్లో పెట్టేశాను అనమాట. ఎక్కువ మా బట్టలేనండి, పిల్లల బట్టలు యూజ్ చేస్తూ ఉంటాను. పిల్లల బట్టలు ఇంకా సమ్మర్లో మొత్తం అన్నీ యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడు అసలు ఒక వారం కూడా సివిల్ డ్రెస్ లేకుండా లేదు అసలు అనమాట. ఇంకా వారం రోజులు యూనిఫామ్తోనే వెళ్ళాలి వాళ్ళైతే. ఇంకా సివిల్ డ్రెస్ ఈ సమ్మర్ మొత్తం వేసేస్తాను, యూజ్ చేస్తాను. సో చిన్న అయితే వేసేస్తాను, కొంచెం పెద్ద సైజు అయితే ఉంచుతాను అనమాట. సో వేసుకోకూడని అయితే సపరేట్ చేస్తున్నాను ఇక్కడైతే. సో వేసుకొని ఒక కవర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇంకా సపరేట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ మా చిన్నోడైతే ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట క్యాప్స్తో. మమ్మీ ఇది హ్యాపీ బర్త్డే క్యాప్ అనేసి ఇంకా అంటున్నాడు. అవును ఇంకా ఆడుకోలే, నేను పని చేసుకుంటాను అని చెప్పాను. అక్కడేమో ఇంకా సరే మమ్మీ నేను ఆడుకుంటాను, నువ్వు పని చేసుకో, నేను హెల్ప్ చేయను మమ్మీ అని అడుగుతున్నాడు అనమాట. వద్దు నేను చేసుకుంటాలే, నువ్వు ఆడుకనే చెప్పాను. కాకపోతే కొంచెం అల్లరి చేస్తున్నాడండి. ఇంకా చిందరవందర అయితే అది తీసుకొచ్చేస్తున్నాడు. ఒక కోటింగ్ అయితే పడిపోవచ్చు నాకు తెలిసి అయితే. సో చూడండి మీరే వీడియోలో అయితే పడితే పడవచ్చు, లేకపోతే లేదు. సో అంటే ఇసుకిచ్చేస్తారు, ఎంత పనిలో ఉంటే ఇసుకిచ్చేస్తారు, మనకు కొంచెం కోపం వస్తుంది అనమాట. సో మరీ అంత అస్తమానం కోపించుకొని ఏదన్నా చిన్న పనులు అనమాట. ఇదిగో చూడండి అక్కడ ఇసుకిచ్చేసాడు. కవర్తో ఒకటి వేసాను. సో ఫైనల్ తగలలేదులేండి, తగిలితే ఏడుస్తాడు కదా. సో స్లోగా వేసాను. సో ఫైనల్ టైం వచ్చేసి చూడండి 7 అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఉదయం అనమాట. అది ఈవినింగ్ అయితే బట్టలు సర్దేశాను, నిన్న ఈవినింగు. తెల్లారి మార్నింగ్ అనమాట. ఇంకా పిల్లలు రెడీ చేయాలి స్కూల్కి అయితే. ఇంకా బట్టలు కూడా ఉతికేసాను, లెంగానే బట్టలు ఉతికేసి ఇంకా పిల్లల్ని రెడీ చేద్దామనేసి సో అనుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్న చూడండి మబ్బుగా అయితే ఉందన్నమాట. వర్షం మొన్న పడింది, మళ్ళీ పడిపోవచ్చు సాయంత్రానికి. సో మ్యాక్సిమం తెలీదు అనుకుంటున్నాను, మబ్బు పట్టింది కాబట్టి చెప్పగలుగుతున్నాను అనమాట. ఇంకడైతే పాల ప్యాకెట్ తీసి కూలింగ్ తగ్గిద్దని పక్కన పెట్టేశాను. సో ఇంకెక్కడైతే పాలు కాయాలి, పిల్లలకి టిఫిన్ పెట్టాలి, రెడీ చేయాలి. మా పిల్లలు అయితే లేచి ఇంకా బ్రష్లు పట్టుకుని కూర్చొని ఉన్నారనమాట. మామూలు కూర్చొని ఉన్నారు బ్రష్లు తీయమంటే. సో చూడండి డోర్ ఓపెన్ చేస్తాను చాలు ఆడుకుంటాకైతే వెళ్ళిపోతారు. పొద్దున్నే రెడీ అవుదామని ఏమీ ఉండదు, ముందుల ఆటకైతే వెళ్ళిపోతూ ఉంటారు. ఫైనల్లీ సో స్కూల్కి వెళ్ళిపోయారు. సాటర్డే అనమాట అది. ఇది వచ్చేసి సండే అనమాట. సండే ఇంకా ప్రేయర్కి అయితే వెళ్ళాలి కదా, ఇంకా రెడీ అవుతున్నాము. ముందు పిల్లల్ని రెడీ చేసి టిఫిన్ పెట్టేస్తున్నాను. టిఫిన్ పెట్టేసినాక నేను వెళ్ళి రెడీ వచ్చానమాట. ఇంకా తలాది సరి చేసుకుని కొంచెం పౌడర్ అది వేసుకొని ఇంకా చర్చ్కి అయితే వెళ్ళొస్తాము. ఈవినింగ్ ఏం పనులు చేస్తున్నాను అనేది చూసేయండి. మరి ఇంక చూసారు కదా, ఇంకెక్కడైతే మా వారు ఇంకా స్నానం చేయడానికైతే వెళ్తున్నారనమాట. వాటర్ అయిపోతే ఒక క్యాన్ తేవడానికి వెళ్ళారు. పిల్లలకు కొంచెం వాటర్ లేవంటేను ఎక్కడైనండి మా ఇంటి ఎదరే. సో మిల్లర్ వాటర్ అయితే తెచ్చేస్తారు. ఇంక ఇది వచ్చేసి చర్చ్కి వెళ్ళి ఇంకా భోజనం వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. ఇది ఇంక ఈవినింగ్ టైము. నిన్న ఈవినింగ్ బట్టలు సర్దాను కదా, ఇంకా అదే రూమ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేద్దాం అనేసి ఈరోజు అయితే డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. సో మొత్తం అంతా గలీజ్గా అయితే ఉందనమాట. చిందరవందరగా ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. తీసేసి మళ్ళీ దులుపుకొని మొత్తం దుమ్ము పట్టేసిందండి. ఇది ఒకప్పుడు అయితే వాటర్తో కడగకూడదని తెలియక వాటర్ కొట్టేసేదాన్ని. సో పొక్కుపోయింది అనమాట కొంచెం అక్కడక్కడ. మ్యాక్సిమం అంతా చేయలేదండి, కింద కొన్ని 2 సెల్ఫ్లు ఉంటాయి కదా, సో వాటి లోపల అయితే పొక్కుపోయింది అనమాట. సో అప్పటి నుంచి అయితే వాటర్ కట్టుకున్నాము, ఇట్లాగా క్లాత్ అయితే తుడుచుకుంటున్నాను ఎప్పుడు క్లీన్ చేయాలన్నా సరే. అందులో వస్తువులు అయితే తీసేసి ముందు క్లీన్ చేసుకుంటున్నాను. ఏంటి దుమ్ము ఉందా లేదని చూస్తున్నారా? సో దుమ్ము ఉందండి, మీకు అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే ఇంక ఈరోజు నిన్న బట్టలు సర్దేశాను కాబట్టి ఇంక ఈరోజు డ్రెస్సింగ్ టేబుల్ ఏదంతా క్లీన్ చేస్తే పైన కూడా దులిపేస్తే ఈ రూమ్ మాత్రం అయిపోతుంది. సో ఇంకా 2-3 రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను. ఇది 2వ రోజు అనమాట. ఈ రేపు అయితే దులుపుతం పెట్టుకోవాలి.
ఈ గది ఈజీగానండి. ఇంకా మంచం ఉన్న గది అయితే కొంచెం టైం పడుతుంది. సో పైన కూడా కొంచెం తీసి దులిపి మళ్ళీ పెట్టేయాలన్నమాట. చిన్న చిన్న వస్తువులే కదండి, ఎక్కువ వస్తువులు లేవు. ఈ గదిలోనే పెట్టాను ఎక్కువ సామాన్లు అయితే. పైన సామాను తీయగానే ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను, కానీ అంత శ్రమ అనిపించదు, తొందరగానే అయిపోతుంది. డ్రెస్సింగ్ టేబుల్ చాలా రోజుల నుంచి దులుపుదాం అనేసి ఎంత క్లీన్ చేసినా సరే మన ఇంట్లోకి దుమ్ము వస్తూనే ఉంటుంది అనమాట. ఏదో ఒక రూమ్లో మా డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తూనే ఉంటాయి. అయినా సరే ఇంత దుమ్ము ఎట్లా వస్తుంది ఏంటనేది నాకే ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను. సో డోర్స్ వేసి ఉన్నా లేకపోయినా సరే దుమ్మే అనమాట. ఎవరింట్లోనైనా ఇంకా ఇల్లు ఇలా క్లీనింగ్ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇదనమాట. ఇంక ఈరోజు అయితే డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ పెట్టుకున్నాను. రేపు ఎట్లా ఉందో నా అవతారం కూడా మీరే చూద్దరు కానీ. సో ఇది నా క్యాజువల్గా మాట్లాడుతున్నాను, పెద్ద మిస్టేక్గా తీసుకోవచ్చు. ఇంట్లో ఉండే లేడీస్ ఎట్లా ఉంటారని తెలిసిందే కదా. సో పెద్ద భూతద్దంలో పెట్టి చూడడం అవసరం లేదు. సో ఫైనల్ అయితే ఇంక ఈరోజు సండే కాబట్టి రెడీ అయ్యి ప్రేయర్కి వెళ్ళి వచ్చాము. లేకపోతే ఇంటి దగ్గర ఏదన్నా డ్రెస్ అన్నా ఏదో నైట్ డ్రెస్ అన్నా వేసుకుంటూ ఉంటాను. సో ఇంకెక్కడైతే క్లీన్ అయితే అయిపోతుంది, ఇంకా సర్దేసుకుంటాను. మర్చిపోయి నేను అక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో చాలా దుమ్ము పట్టేసిందని చూపించాను. ఇంకా దాని గురించి చెప్పడమే మానేశాను, వేరే టాపిక్ ఎత్తాను అనుకుంటా. సో ఫైనల్ ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను కదా, ఇంకా సర్దేసుకుంటాను. పైన అద్దము ఇదంతా క్లీన్ చేసుకున్నాకైతే చిన్న చిన్న వస్తువులన్నీ ఇంకా అందులోనే సర్దేసుకుంటాను అనమాట. జస్ట్ తుడుచుకుంటే సరిపోతుంది. ఇంకా అప్పటి నుంచి వాటర్ కొడతమే మానేశాను. ఒక దెబ్బకైతే పొక్కుపోవడం వల్ల మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ అందమైపోతుంది అనేసి. సో అంటే క్లీన్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వరకు వచ్చిందండి, లేకపోతే ఎప్పుడో పాడైపోయేది. ఇది కొనైతే ఇంకా నా పిల్లప్పుడే కొన్నాము ఇంక ఇది. సో ఇంక ఇప్పుడు కూడా ఒక రిపేర్ అలా అసలు పాడవలేదు అనమాట. జస్ట్ ఇంత కబోర్డ్లో ఉన్నది కొంచెం డ్యామేజ్ అయింది, వాటర్ పోయడం వల్ల పొక్కుపోయింది. అది కనిపించదులేండి, లోపల ఉంటుంది. సో లోపల అయిందనమాట. ఇంక తుడిచేసి అక్కడ వస్తువులు అయితే అక్కడే సర్దుకుంటున్నాను. డైలీ వేరే సోప్స్ కానీ బ్రష్లు కానీ బట్టల సోప్స్ కానీ ఇట్లా చిన్న చిన్న వస్తువులు అయితే పెట్టుకుంటూ ఉంటాను, ఇందులో స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాను. అయిపోయినప్పుడల్లా తీసుకుంటూ ఉంటాను అనమాట. ముందు రేస్గా వచ్చింది వాయిస్, ఇప్పుడైనా తగ్గిపోయింది అనుకుంటున్నారా? కాదండి, ఏం చేద్దాము, కొంచెం స్లోగా మాట్లాడాల్సి వస్తుంది. మీకు కొంచెం స్పీడు కొంతమందికి ఇష్టము, కొంతమందికి ఇష్టం ఉండదు, అట్లాగనమాట. ఏది నచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఎట్లా మాట్లాడాలో ఏంటనేది. సో నేనైతే కొంచెం గట్టిగాను మాట్లాడతా, అలాగే కొంచెం చిన్నగాను మాట్లాడుతూ ఉంటాను. సో ఫైనల్లీ ఇంకా సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతూ ఉంటానన్నమాట, నాకున్న ఇక్కడ అపోజిషన్ బట్టి. సో ఫైనల్ అయితే మొత్తం క్లీన్ చేసి సర్దేశాను చూడండి. ఈ విధంగా అయితే క్లీనింగ్ అయిపోయింది డ్రెస్సింగ్ టేబుల్ అయితే. రేపు ఎలాంటి పని చేస్తున్నాను అనేది రేపు అయితే చూపిస్తాను. సో చూడండి, ప్రస్తుతానికైతే పైన గదులు అంటే దులుపుకోవాలన్నమాట. ఇంక నెక్స్ట్ డే అనమాట ఇదన్నీ క్లీన్ అయితే ఇవన్నీ బయటకు తీసేయాలి. సెల్ఫ్ అంతా చాలా చాలా గలీజ్గా ఉంది. ఇప్పుడైతే కొన్ని తీసేస్తాను, ఇంకా రేపు ఎలాగో దులుపుతాను కదా, మిగతా అన్నీ కొన్ని తీస్తాను అనమాట. ప్రస్తుతానికి పుస్తకాలు ఉన్నాయి కదా, సో అవి అయితే తీసేసి ఇంకా ఆ గదిలో డ్రెస్సింగ్ టేబుల్ లోపలైతే పెట్టేస్తాను. బుక్స్ మాత్రము మిగతాయి రేపు పొద్దున్నే తీసి దులుపుతాను. సో అది కూడా క్లిప్ అయితే పెడతాను, తప్పకుండా అయితే చూడండి. ఇంకా మా పిల్లలు డ్రాయింగ్ వేసుకుని ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు. సో ఎవరైనా ఇంట్లో ఎంత చదువుకునే వాళ్ళు ఉంటే ఎక్కడ పడితే అక్కడ బుక్సే ఉంటాయి మ్యాక్సిమం. సో చిన్నపిల్లలు అయితే ఎక్కడ పడితే అక్కడ వేస్తారనమాట. సో ఫైనల్ అయితే ఇంక చిన్న అయితే తీసేస్తున్నాను అనమాట. మిగతా అయితే రేపు మార్నింగ్ అయితే తీసేస్తాను. స్లేట్లు, పెన్సిళ్ళు, పాత బుక్స్ ఇవన్నీ ఇక్కడ మా బుడ్డోడు అన్నీ రాస్తూనే ఉంటాడు. ఏదో ఒకటి రాయాలని వాడికి మూడొచ్చినప్పుడు బుక్స్ తీసుకుని రాస్తూనే ఉంటాడనమాట. అందుకనేసి ఇన్ని ఉన్నాయి అనమాట. బ్యాగ్లో ఉండవు, మళ్ళీ ఇంకా ఈ సెల్ఫ్లోనే గదిలోనే ఉంటాయి ఎక్కువగా. బ్యాగ్లో ఒక బుక్ కూడా ఉండదు, స్లేట్ కూడా తప్ప. సో ఇదనమాట. ఇంక ఈరోజు రేపు అయితే ఇవి తీసేటప్పుడు చూపిస్తాను. ఫైనల్ చూడండి, మొత్తం సెల్ఫ్లో అన్నీ తీసేసి కింద పెట్టేస్తాను. ఇంకసారి ముందైతే పైన సన్ సైడ్ మీద ఉన్నాయి అయితే ముందు తీసి దులిపేతాను, పైనుంచి కిందకు దులుపుకుంటూ వస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ డే అనమాట. ఇది వచ్చేసి మండే తీసిన వ్లాగ్ అండి ఇంక ఇది. సో మండే మొత్తం దులుపుతూ పెట్టుకున్నాను, మంగళవారం ఏమో కడిగేస్తాను అనమాట. సో 3 రోజులు పైన అట్లాగా కొంచెం డేలు అంటే ఫుల్ డే చేయలేదండి, కొంచెం నాకు టైంని బట్టి కొంచెం చేసుకుంటూ వచ్చాను. ఇంకా 3 రోజులు పట్టింది, అట్లాగా 3 రోజుల నుంచి కొంచెం చేసుకుంటూ వస్తున్నాను అనమాట, నాకు టైం కుదిరినప్పుడల్లా. సో ఫైనల్ అయితే మొత్తం ఈ రోజంతా దులిపేస్తాను వంటగదితో సహా.
పైగా ఎక్కువగా దుమ్మేమి ఉండదు. కాకపోతే సో ఎంత చేసినా సరే దుమ్ము వస్తూనే ఉంటుంది కదా, మనకు కంటికి కనిపిస్తూ మొత్తం దులుపుకుంటే అదొక ఇది కదా. ఎప్పుడైనా ఇల్లు తుడుచుకుంటుంటే ఇంకా ఏ మూలన ఏది ఉందా అని చీపురు పెట్టేస్తే ఎప్పటికప్పుడే అందరి మట్టికి లాగేస్తాను, అందుకే ఎక్కువగా ఉండదు అనమాట. సో ఫైనల్లీ పైనుంచి ఇంక కిందకైతే దులుపుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంకా మా పొట్టోళ్ళు అయితే హెల్ప్ చేస్తాను, మమ్మీ నేను కూడా దులుపుతాను మమ్మీ అనేసి ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే అంటున్నారు. వద్దులే నేను చేస్తాననేసి చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా సెల్ఫ్లో అవన్నీ తీసేసాను. చూడండి ఖాళీ చేస్తున్నాను మొత్తం అయితే. సో చిన్న చిన్నవి కూడా తీసేస్తాను అనమాట. ఇంకా చాలా దుమ్ము ఉంది, ఇందులో షాంపూ ఏదో ఒకటి వేసేసి నేను కడిగేస్తాను అనమాట రేపైతే. సో ఫుల్ వ్లాగ్ అయితే పెడతాను చూడండి. ఫైనల్ చాలా చెత్త అయితే వచ్చిందండి దులిపితే, పైన అంతా క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా గోడ కూడా క్లీన్ చేస్తారనమాట. అంత బూజేమీ లేదండి, లైట్గా పండి ఎప్పటికప్పుడు చేసుకుంటాను కాబట్టి అంత టైం అయితే పట్టలేదు. ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరైతే మంచం క్లీన్ చేయమని చెప్పారనమాట. ఇంకా ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, అందులో ఈ దుమ్ము మనకు కనిపించదు, చీపురుతో కూడా తుడిసిన క్లాత్తో తుడిసినా సరే రాదనమాట. అందుకనేసి నేను వాడని బ్రష్లు ఉంటాయి చూసారు కదా, అవి అయితే ఇచ్చాను వాళ్ళకైతే. ఇట్లా క్లీన్ చేయండి నాన్న, మంచం మీద కూర్చొని అలా చేయండి చాలు నాకు అనేసి వాడని బ్రష్లు ఇచ్చాను. చెరుకోటి చక్కగా ఎలా క్లీన్ చేస్తున్నారు చూడండి. ఇంకా బ్రష్ అయితే బాగా వస్తుంది, ఎంత మూల ఎంత ఇరుకులో ఉన్నా సరే ఎంత దుమ్మైనా వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగ చిన్న చిన్న వాటితో వాడని బ్రష్లు అయితే తీసుకుని ఇలా క్లీన్ చేసుకోండి. ఈ టిప్ నచ్చితే మీరు లైక్ చేయండి. సో నాకైతే బాగా నచ్చింది అనేసి మా బొడ్డోళ్ళకి చెరుకు బ్రష్ ఇచ్చేసా. సో ఇంక ఇదండి, ఇంకా రేపైతే కడిగే వ్లాగ్ అయితే పెడతాను చూడండి. ఫైనల్ ఇది చూడండి, మంగళవారం అయితే తీసిన వీడియో అండి ఇంక ఇది. సో కొంచెం అలాగా మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది ఫైనల్ రోజు అనమాట. మొత్తానికైతే కడిగేస్తున్నాను, శుభ్రంగా షాంపూ పెట్టేశాను. ఇంకా నీళ్ళు పోసి కడగాలన్నమాట. కింద కూడా ఒకసారి షాంపూ పెట్టేసి నీళ్ళు కొట్టేసాను అనమాట, మళ్ళీ షాంపూ పెట్టేశాను. ఇంక ఇది పైనుంచి కడుక్కుంటూ వస్తే కింద వాటర్ అంతా ఇంకా లాగేయాలి చూడండి. ఇంక ఈ విధంగా కరెంట్ వైర్లు ఉన్నాయి కదా, స్లోగా అయితే లాగుతున్నాను అనమాట. ఎందుకంటే నీళ్ళు పోస్తున్నాను, కరెంట్ వైర్లు ఉన్నాయి అనేసి మొత్తం స్విచ్లు ప్లగ్లు అయితే తీసి పీట మీద పెట్టేశాను. సో కొంచెం స్లోగా పోసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఫైనల్గా ఇల్లు కడిగేస్తున్నాను. ఇంకా మా ఆరైతే ఇంక పొద్దున్నే మొదలెట్టానండి, పిల్లలు స్కూల్కి వెళ్తాను 8:30 అలా స్టార్ట్ చేశాను. అందుకని ఇంకా మా ఆయన కూడా ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంకా నీళ్ళు వెళ్ళట్లేదు అనేసి నీళ్ళు బయటకు తోస్తున్నాడు అనమాట. అది చిన్న హోల్ ఉందన్నమాట, అందులో హోల్ నీళ్ళు వెళ్ళవు, కొంచెం పుష్ చేస్తున్నాడు అనమాట, ఎక్కువగా లాగుతున్నాడు. నీళ్ళు వెళ్ళడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను మొత్తం చీపురు పెట్టి షాంపూ పెట్టి మొత్తం అంతా చీపురు తుడిచేసి ఈ వాటర్ అంతా లాగేసాను. ఇంకా వాటర్ బయటికి నెట్టుతున్నాడు అనమాట. ఫైనల్ ఈ గది అయితే అయిపోయింది. సో ఇంకెక్కడైతే ఇంకా 2-3 బకెట్లు కొడితే అయిపోద్ది అనమాట. ఫైనల్ అయితే చూడండి. ఓ బకెట్ మంచం కింద కొట్టాలి, అప్పుడు కానీ లాక్కుంటారు. ఫైనల్ అయితే ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా బయట మొత్తం క్లీన్ చేశాను, గేట్ వరకు కూడా మొత్తం నీట్గా చేశానమాట. ఇంకా ఇదంతా కడిగేసి ఇంకా ఫ్రిడ్జ్ కడిగేసి ఇవన్నీ చేశాను. ఫ్రిడ్జ్ కూడా ఇంకా లోపల కడిగేసాను అనమాట. ఇంకా అందులో తీసి బయట పెట్టాను, అవి కూడా క్లీన్ చేసుకోవాలి, ఈవినింగ్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి వంట అయితే చేయాలి. సో వంట చేసి ఇంకా పిల్లలు వస్తారు మధ్యాహ్నం, ఇంకా వాళ్ళకి అన్నం పెట్టి కాసేపు పడుకోబెట్టి ఇంకా ఈవినింగ్ 4 అట్లా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మొత్తం కిచెన్ అంతా కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా బయట కూడా క్లీన్ అయితే చేస్తాను. వరండా మొత్తం గేట్ వరకు అయితే శుభ్రంగా షాంపూ పెట్టేసి కడిగేసాను అనమాట. మోటార్ వేసి మొత్తం చక్కగా నీట్గా కడిగేసాను. ఫైనల్లీ ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఇది వచ్చేసి 3 రోజులు వీడియో అనమాట. అక్కడక్కడ కొంచెం పెట్టేశాను. ఇంకా బట్టలు కూడా ఉతికేస్తానండి పొద్దున్నే, పిల్లలకి స్కూల్కి పంపించాక వెంటనే బట్టలు ఉతికినాక అప్పుడు మొదలెట్టాను. బాయ్.